సార్ ఇది దొరబొల్లగుట్టలోని జగనన్న కాలనీలోన పరిస్థితి. లచ్చలు పెట్టి ఇల్లు కట్టిస్తే ఇక్కడున్న వాళ్ళు డోర్లు వాకిన్లు అన్నీ మీటర్లను పీకేసి అన్నీ ఎట్లా చేస్తున్నారో చూడండి. దొరబొల్లగుట్టలో కష్టపడి అప్పులు చేసి లచ్చలు చేసి కట్టిస్తే జగనన్న కాలనీ పరిస్థితి ఇది. మందు తాగి సీసాలు పలిదెంగి ఎటు చేస్తున్నారు కొంచెం ఆలోచించి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. డోన్ పట్టణంలోని దొరపల్లె గ్రామం దగ్గర ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో భద్రత కరువైంది. ఈరోజు అనేక మంది పేద ప్రజలు, డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు సొంత గూడు కోసం ఏదో వారి ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000 రూపాయలు ఏ కోణాన సాలకున్నా అప్పులు చేసి కూలీ పనులు చేసుకుని అప్పులు దిద్దుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పట్టణ ప్రజలు చేస్తూ ఉన్నా. ఇక్కడ దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి తోడుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని నిర్మించినటువంటి ఇళ్ళకి ఈరోజు అనేక మంది ఆకతాయిలు చెడు అలవాట్లకు బానిసలై ఈరోజు మద్యం తాగుతూ ఈరోజు వాళ్ళు నిర్మించినటువంటి ఇళ్లను ధ్వంసం చేసేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. వాటిని అరికాటాల్సినటువంటి పోలీసు అధికారులు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయ్యారు, కానీ పట్టణ శివారు ప్రాంతాలలో గస్తీలు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారన్న దానికి ఈ జగనన్న కాలనీలో ధ్వంసమైనటువంటి ఇళ్ళే ఒక నిర్ధారణగా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం అనేక చోట్ల కూడా సచివాలయ సిబ్బందితో ఇండ్లు నిర్మించుకోండి జగనన్న కాలనీల్లో అని ప్రజలపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కనీస సౌకర్యాలు లేని చోట తాగడానికి మంచినీరు అయితేనే, సీసీ రోడ్లు అయితేనే, అదేవిధంగా కాలువలు అయితేనే, విద్యుత్ స్తంభాలు అయితేనే, ఇలాంటివి ఏవి కూడా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇండ్లు నిర్మించుకోండి అంటే ఈరోజు వారు ప్రజలందరూ కూడా బతికేటువంటి పరిస్థితులు లేని దుర్భర స్థితిలో కూడా లక్షల రూపాయలు వేసించి ఈరోజు అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకుంటే ఈ విధంగా రోడ్డు పాలు చేసేటువంటి పేద ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులు వివరిస్తూ ఉన్నారు. వారికి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. ఈరోజు ఇక్కడ ధ్వంసమైనటువంటి భూలక్ష్మి ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం 1,80,000 రూపాయలు మంజూరు చేస్తే ఆమె భర్త లేకున్నా కూడా తన పిల్లలకి సొంత ఇల్లు, సొంత గూడు కావాలనేటువంటి ఒక సంకల్పంతో రోజువారీ కూలి పని చేసుకుంటూ 4 లక్షల రూపాయలు కూడా ఈరోజు అప్పులు చేసుకొని ఈరోజు ఇల్లు నిర్మించుకుంటే ఈరోజు తాగుబోతులు ఈరోజు ఇల్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు. వారిని భూలక్ష్మిని కూడా ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం నష్టపరిహారం కూడా మంజూరు చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి లబ్ధిదారులకి, మిగతా ఉన్నటువంటి నిర్మించినటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా, వారి ఆస్తులకి భద్రత కల్పించే విధంగా పోలీసు అధికారులు ప్రతిరోజు కూడా 3 పూటల గస్తీ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.